ఈ వార్తలను సమర్పిస్తున్నవారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కువైట్ లో తీవ్ర అనారోగ్యానికి గురైన తన భార్యను తీసుకురావాలని కన్నీటి పర్యంతమవుతున్న భర్త వెంకటరమణ, తల్లి కోసం ఎదురు చూస్తున్న చిన్నారులు. జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన శేషు కార్యవర్గం. హాజరైన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. పలు సేవా కార్యక్రమాలు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి. ఘన నివాళి అర్పించిన జంగారెడ్డిగూడెం ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్. జంగారెడ్డిగూడెం ముత్రాస్పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో రైన్ కోట్స్ అందజేసిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగస్తులు. రహదారుల నిర్మాణంలో పారదర్శకత పాటించాలంటున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. కామవరపుకోట జంగారెడ్డిగూడెం మార్గ మధ్యలో నిర్మిస్తున్న రహదారిని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పరిశీలించారు. రహదారి మరమ్మతుల పనులను పారదర్శకంగా చేస్తే ఎక్కువ కాలం ఉంటాయని కాంట్రాక్టర్ కు సూచించారు. ప్యాచ్ వర్క్ సైతం త్వరితగతిన చేపడుతున్నట్లు రోషన్ కుమార్ తెలిపారు. చింతలపూడి నియోజకవర్గంలో రహదారులపై ఏర్పడిన గోతులను వెనువెంటనే పూడ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రహదారులలో గుంతలు పూడ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చింతలపూడి నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ తెలిపారు. కువైట్ కు వెళ్లిన తన భార్య ఆచూకీ తెలియజేయాలని కోరితే భీమవరం ఏజెంట్ ₹1,50,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని కోయిలగూడు మండలం బైనగూడెంకు చెందిన వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత 3 మాసాల క్రితం పనిచేయడానికి కువైట్ వెళ్లిన తన భార్య చివరిసారిగా చరవాణిలో మాట్లాడినప్పుడు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేస్తుందని వెల్లడించారు. తమకు 2 ఆడపిల్లలు, సంవత్సరం బాబు ఉన్నారని, తన తల్లి కోసం పరితపిస్తున్నారని వెల్లడించారు. పేదరికంలో ఉన్న తమ కుటుంబాన్ని పోషించేందుకు కువైట్ కు వెళ్తే తమను మరింత కష్టాల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కువైట్ లో తమ భార్య చిత్రహింసలు అనుభవిస్తున్నట్లు తెలియజేస్తున్నాడు. బైనగూడెంలో చిన్న గుడిసెలో తన తల్లిదండ్రులు, తాను పిల్లలతో జీవిస్తున్నట్లు తెలిపాడు. వర్షాలకు ఇల్లు సైతం కారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 3 పిల్లలతో జీవనం సాగించే తన ఆరోగ్యం సక్రమంగా లేని కారణంగా భార్య కువైట్ వెళ్లిందని, తాను సైతం కష్టాలు పడుతుందని కన్నీటి పర్యంతమవుతున్నాడు. భీమవరంకు చెందిన ఏజెంట్ తన భార్య ఆచూకీ తెలియజేయాలని కోరితే చరవాణిలో డేటా డిలీట్ చేసేశాడని, దుర్భాషలాడుతున్నాడని, తిరిగి తనపైనే లేనిపోయిన కేసులు పెడుతున్నాడని, బెదిరింపులకు దిగుతున్నాడని మీడియాతో తెలిపాడు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లో చొరవ చూపి తన భార్యను ఇండియాకు రప్పించాలని, తన సంసారాన్ని గట్టెక్కించాలని కోరుతున్నాడు. తన తల్లికి కూటమి ప్రభుత్వం రక్షణగా నిలవాలని పిల్లలు సిటీ న్యూస్ తో మాట్లాడారు. నా పేరు వందన. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ పేరు సోమ. మా అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది. మా అమ్మ ఫోన్ చేస్తలేదు. మా అమ్మని ఆఫీసులో వేశారు. మా అమ్మ 4 రోజుల నుంచి ఫోన్ చేస్తలేదు. మా అమ్మని చూడాలనిపిస్తుంది. మా అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది. మా అమ్మ కువైట్ వెళ్ళింది. మా తమ్ముడు, నేను, మా చెల్లి ఏడుస్తున్నాము. నా పేరు వెంకటరమణ అండి. కోయిలగూడు మండలం, ఏలూరు జిల్లా, మాది బైనగూడెం. అలాగే మా ఆవిడ గారు కువైట్కి వెళ్ళిందండి. నాకు అనారోగ్యం బాగోక మా ఆవిడ కువైట్ పంపించవలసి వచ్చిందండి. నాకు 3 పిల్లలు. వాళ్ళు ఏజెంట్ ద్వారాగా వెళ్ళిందండి. 3 నెలలు అవుతుంది వెళ్ళి. ఇప్పటికి కాంటాక్ట్ లేదండి. ఒకసారి కాంటాక్ట్ చేసి లాస్ట్ లో చిత్రహింసలు పెడుతున్నారని చెప్పారండి. నేను ఏజెంట్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏజెంట్ గారి దగ్గరికి వెళ్తే 1,50,000 డబ్బులు కట్టమన్నారండి. నేను 4 గుడ్స్లో ఉన్నట్టు ఉంటున్నాను. నా దగ్గర డబ్బులు లేక అనారోగ్యంతో ఉన్నానని నేను డబ్బులు కట్టలేనండి. 1,50,000 కడితేనే కానీ కుదరదని చెప్పి అక్కడ ఆఫీసులో పెట్టారండి. ఆఫీస్ ద్వారా కూడా ఫోన్ కాంటాక్ట్ లేకుండా వాళ్ళు ఓట తీసేసుకున్నారండి. దీనికి మాకు ఏమి చేయాలో తెలియక మేము ఇలాగ విమర్శిస్తున్నామండి. అందరినీ పిల్లలు ఏమో ఏడ్చేస్తున్నారండి. మరి ఈ గుడిసెలో మా నాన్నగారిని, మా అమ్మగారిని వేసుకుని ఉంటున్నానండి. ఆ పిల్లల్ని వేసుకుని నారా లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విన్నవించేది మా ఆవిడ గారిని తీసుకురమ్మని కోరుతున్నానండి. 3 పిల్లలండి. 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లడండి. బాబు సంవత్సరం. మా దగ్గర ఏం డబ్బులు లేక 1,50,000 కట్టమన్నాడండి. ఆయన డబ్బులు లేకపోతే
డబ్బులు ఉంటే అక్కడికి దాకా ఎందుకు పంపిస్తానండి? ఈ పౌరు గుడిసెలో ఉండవలసిన పని నాకు లేదండి. ఏజెంటు ఆయన పేరు వెంకన్న అండి, భీమవరం ఏజెంట్ అండి. మా ఆవిడ గారిని తీసుకురమ్మని 3 నెలలు అవుతుందండి. 3 నెలల నుంచి కూడా ఇప్పుడు దాకా కాంటాక్ట్ లేదండి. ఒకసారి కాంటాక్ట్లోకి వచ్చి నన్ను ఇలాగ ఏదింటున్నారని చెప్పిందండి. మరి అప్పటి నుంచి ఫోన్ నాకు కాంటాక్ట్ లేదండి. మరి ఆవిడ ఉంచారు, ఏం చేశారో తెలియదండి. కొంత మా ఆవిడ గారిని తీసుకురమ్మని మనవి చేసుకుంటున్నానండి. జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం జరిగింది. గర్ల్స్ హై స్కూల్ దగ్గరలో గల లయన్స్ క్లబ్ ఆడిటోరియం నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ లైన్ పాపారావు నాయుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దాసరి శేషకుమార్ తో కూడిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. సెక్రటరీగా రవిచంద్రారెడ్డి, కోశాధికారిగా లైన్ కాకర్ల వీరభద్రరావులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారంతో పాటు 5 సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తలసేమియా పిల్లల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 30 మంది రక్తదానం చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ ద్రవ్య సహాయంతో వృద్ధ దంపతులకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేయడమే కాకుండా ఆరోగ్యానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా చేయించారు. తలసేమియా వ్యాధిగ్రస్తులైన 15 మంది పిల్లలకు 4,500 రూపాయలు వెచ్చించి న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ చేశారు. సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమం నందు బట్టలు, దుప్పట్లు, నిత్యావసర వస్తువులు 50,000 రూపాయలు విలువ చేసేవి అందజేశారు. లేఅవుట్ కాలనీలో నివాసం ఉంటున్న జంగారెడ్డిగూడెం హై స్కూల్ నందు 9వ తరగతి చదువుతున్న పేద విద్యార్థికి 8,000 రూపాయలు విలువ చేసే సైకిల్ ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాపారావు నాయుడు, కరాటం రాంబాబులు మాట్లాడుతూ 247 దేశాల్లో 107 సంవత్సరాలు లయన్ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మురళీ మోహన్ రావు, వి సత్యస్వరూప్, రత్నకుమారి, కన్నం హనుమంతరావు, ఎర్రం రాజు, చిల్లపల్లి రామ్మోహన్, పవన్ కుమార్, విజయ రామరాజు, అనగల్ల రామబ్రహ్మం, మద్దిపాటి నాగేశ్వరరావు, కొండపల్లి పండు, పంతగాని వెంకన్న, నంగులూరి జగత్, ఆశీర్వాదం పాల్గొన్నారు. లయన్స్ నిదానానికి ఉయిసర్వ్ అనే నిదానానికి అనుగుణంగా సేవలతో ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ముందుగా వీళ్ళు నిత్యం చేసే తలసీమియా పేషెంట్స్ చేసే బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సుమారుగా 5 మంది బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే అవసరమైన ఒక వృద్ధ జంటకి నెలసరిపడే నిత్యావసర వస్తువులు మరియు చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకి ఒక న్యూట్రిషన్ ఫుడ్ కార్యక్రమంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారని, ఈ క్లబ్ పెట్టి సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ పరిసర ప్రాంతాలకి అనుగుణంగా లయన్స్ సేవలకి అనుగుణంగా అటు ఐ క్యాంప్స్ అవనండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవనండి, అలాగే డయాబెటిక్ క్యాంప్స్ అవనండి, స్కాలర్షిప్స్ అవనండి, కొన్ని కోట్లాది రూపాయలు లయనిజం చేస్తున్న సేవల్లో వీళ్ళు కూడా భాగస్తులై ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి విస్తృతంగా వీళ్ళు సేవలు అందిస్తున్నారు. గత ప్రెసిడెంట్ హనుమంతరావు గారు అవనివ్వండి, అలాగే ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్ అధ్యక్షులు శేషు గారి ఆధ్వర్యంలో ఈ క్లబ్ నిరంతరం ఇలా సేవలు చేయాలని, అలాగే మా జిల్లాలో ఉన్న ఈ 80 క్లబ్స్ లో కూడా ఈ జిల్లా అత్యుత్తమంగా సేవలు చేస్తూ అత్యున్నత స్థానంలో ఉండాలని జిల్లా తరపున ఆ హోమ్ క్లబ్ తరపున కూడా ఈ క్లబ్ నేను అభినందిస్తున్నాను. టీకేబుల్ వారికి నమస్కారం అండి. ఈ రోజు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా దాసర శేషకుమార్ అని నేను ప్రమాణ స్వీకారం చేయించున్నానండి. గత 10 సంవత్సరములుగా నేను లైనిజంలో ఉన్నానండి. లైన్ ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ప్రతి కార్యక్రమంలో పాల్గొని దాన్ని జయప్రదం చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేశానండి. లైనిజం అనగానే ఒక గర్వకారణంగా ఉంటుందండి. ఎవరైతే నిజమైన ఇబ్బంది పడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైనిజం న్యాయం చేస్తుందండి. మేము లైనిజం తరపున నేను ఎక్కువగా అత్యంతగా తృప్తిపడిన వ్యవహారం ఏంటంటే అండి, తలసేమియా పిల్లలకి రక్తదాన కార్యక్రమం అండి. ఎన్నోసార్లు ఎంతో మందిని బతిమలాడి బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టి ఆ బ్లడ్ని తలసేమియా పిల్లలకి చెందేలాగా మాకు లైన్లో మధు అని ఒక ఆయన, పండు గారు అని ఒక ఆయన, వీళ్ళిద్దరూ ఎవరికి బ్లడ్ లేకపోయినా అక్కడ అరేంజ్ చేయడం, దీంట్లో ఎక్కువ నేను ఆకర్షితున్నానండి లైనిజానికి వాస్తవంగా. తర్వాత నిరుపేదలైన విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ అని, పెన్నులు పంపిణీ అని, అవి తీసుకుంటుంటే వాళ్ళు తీసుకునే వాళ్ళలో ఉన్న ఆ కళలో ఉన్న ఆనందాన్ని చూసుకో ఆకర్షితున్నాయనండి. ఆ విషయంలో సేవ అంటే లైనిజం, లైనిజం అంటే సేవ అనే విధంగా మేము జంగారెడ్డి ఏజెన్సీ లయన్స్ క్లబ్ సురేష్ గారు, మద్దిపాటి నాగేశ్వరరావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసామండి. వాళ్ళ నాయకత్వంలో వీరబ్రహ్మం గారు, మా రాజు గారు అందరూ కూడా మాకు చాలా అందించారండి. దీనికి నేను వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తాను. ఇది చాలా ప్రెస్టేజ్ పదవిది, రాజకీయాలకు అతీతంది. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నికైన దాసర శేషు గారు చాలా క్రమశిక్షణతో దీన్ని నడపాలని, అలాగే ముందు ప్రెసిడెంట్ గారు ఆయన హనుమంతరావు గారు ఎలా అయితే నడిపించారో గవర్నర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎటువంటి మచ్చ రాకుండా ప్రవర్తిస్తారని సభ్యులందరినీ కలుపుకొని మంచి కార్యక్రమాలు మీ లయన్స్ క్లబ్లో
ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు యుగంధర్ ఆధ్వర్యంలో కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దామోదర్ సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు అశ్వరుపేట రోడ్ లో మండవల్లి సోంబాబు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న డివైడర్ లో కలాం విగ్రహాలకు నివాళులర్పించారు. అలాగే తలసేమియా బాధితులకు అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎర్ర అప్పారావు కొంతమంది వారి సభ్యులతో కలిసి రక్తదానం చేశారు. తలసేమియా బాధితులతో ప్రతి నెల ఆర్గనైజింగ్ చేస్తున్న పొదిలి కిషోర్ కు అబ్దుల్ కలాం ఫౌండేషన్ అభినందనలు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో రామిశెట్టి శ్రీనివాసరావు, బేతా రమేష్, మండవల్లి రాంబాబు, గొల్లపూడి రమేష్, జల్లిపల్లి శివకృష్ణ, వీరవల్లి శ్రీనివాసరావు, నీలం మధు, సూర్యతేజ పాల్గొన్నారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం చేసిన సేవలను సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కొనియాడారు. భారతరత్న అవార్డు గ్రహీత మన సైంటిస్ట్ గారు, అలాగే రాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించి ఈ రోజుకి మరణించి 10 సంవత్సరాలు అయిన కారణంగా మన అబ్దుల్ కలాం గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తదుపరి మరి ఈ రోజు ఏదో కార్యక్రమం చేయాలి, సేవా కార్యక్రమంగా ఇవాళ మమతా హాస్పిటల్లో రోగులకి పళ్ళు పాలు ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినందుకు వ్యవస్థాపక అధ్యక్షులకి ఎర్రాపార గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన అబ్దుల్ కలాం విగ్రహం ఇచ్చిన దాత వారికి ప్రత్యేక అభినందనలు, అలాగే ఆకుల రామచంద్రరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. ఈ రోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 10వ వర్ధంతి సందర్భంగా భారతరత్న అవార్డు గ్రహీత అయినటువంటి మహానుభావుడు ఈ రోజుకి మరణించి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజు వారికి నివాళి అర్పిస్తూ తదుపరి కార్యక్రమం కింద మమతా హాస్పిటల్ నందు తలసారి వ్యాధిగ్రస్తులకు పళ్ళు పాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదే కార్యక్రమం అనంతరం బ్లడ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా మా అధ్యక్షులు యుగంధర్ గారు, సెక్రటరీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలో బోసుబొమ్మ సెంటర్ నందు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన నాటి స్మృతులను నెమరు వేసుకున్నారు. యుద్ధంలో మరణించిన వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేస్తూ అమరులైన వారికి కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. దేశ రక్షణలో అనునిత్యం ప్రత్యర్థులతో పోరాడుతూ జీవిస్తున్న జవాన్లు త్యాగాలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని ఆర్మీ ఉద్యోగస్తుల సంఘం సెక్రటరీ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి సత్యనారాయణ శాస్త్రి, టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. జై భారత్. ఈ రోజు మన కార్గిల్ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డి మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మన కార్గిల్లో అమరులైన మన భారతీయ సైనికులకు సంతాపంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. మధ్యాహ్నం ఈ రోజును పురస్కరించుకుని మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి రెయిన్ కోట్స్ పంచడం జరిగింది. అలానే ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి మన అమర జవాన్లకు నివాళులు అర్పించడం జరుగుతుంది. జై భారత్. జంగారెడ్డిగూడెం సుబ్బంపేట రహదారి నందు కోడూరి మెడోస్ నందు కదంబ వనం పుష్పాలతో దర్శనమిస్తోంది. ప్రతి వృక్షానికి కదంబ పుష్పాలు విరపూసాయి. వీటి కోసం ఉదయం, సాయంత్రం సమయాల్లో పరిసర ప్రాంతాల నివాసితులు వస్తున్నట్లు తెలియజేస్తున్నారు. శ్రావణ మాసంలో కదంబ పుష్పాలతో పూజలు చేసేందుకు మహిళలు ఇష్టపడ్డారు. అమ్మవారి నివాసంగా కదంబ వృక్షాలను భావిస్తుంటారు. కదంబ పుష్పాలంటే లలితాదేవికి ఎంతో ప్రీతికరం కావడంతో అమ్మవారిని ఈ పుష్పాలతో పూజలు చేస్తుంటారు. పురాణాల్లో కదంబ వృక్షాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, మహాభారతం, భాగవతంలో సైతం కదంబ వృక్షాలు, పుష్పాల ప్రస్తావన ఉంటుందని తెలిపారు. దాదాపు 30 వరకు కదంబ మొక్కలను ఇరువైపులా నాటడంతో అవి కాస్త వృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. బంతి రూపంలో పసుపు రంగులో ఉండే కదంబ పుష్పాలకు మంగళవారం, శుక్రవారాలలో డిమాండ్ ఏర్పడటంతో వీటిని దక్కించుకునేందుకు భక్తులు క్యూలు కడుతున్నారని స్థానికులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ లో సాంకేతిక లోపం సంభవించింది. దీంతో ట్రాన్స్ఫార్మర్ లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. రైతులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు కృషి చేశారు. ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధం కావడంతో ఎత్తిపోతల పథకానికి పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొత్త ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయవలసి ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. లేకుంటే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైడిమెట్ట ఎత్తిపోతల పథకం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గత రాత్రి సాంకేతిక సమస్యతో పైడిమెట్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైందని, ట్రాన్స్ఫార్మర్ ను అధికారులు నాయకులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో సంప్రదించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం పంటలు వేసి ఉండటం వల్ల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుకోకుండా రాత్రి పైడిమెట్టల ఎత్తిపోతల పథకం సంబంధించి ట్రాన్స్ఫార్మర్ ఫైర్ అయిపోవటం, దాంతో మొత్తం మోటార్లన్నీ కూడా ఆగిపోవడం కూడా జరిగింది. దీని ద్వారా ప్రస్తుతానికి ఒక మోటార్ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనుకోకుండా ఇది ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల, ట్రాన్స్ఫర్ లో ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల ఫైర్ అయింది. దీని మళ్ళీ ఇది రిపేర్ కి పనికి వస్తుంది అంటే దీనికి సంబంధించిన అధికారులు కూడా ఏంటంటే పెట్టి చాలా కాలం అయింది కాబట్టి రిపేర్ కంటే కూడా కొత్త పెట్టుకోవడం ఇది రిపేర్ కి అంత సాధ్యం కాదని చెప్తూ ఉన్నారు. అది ఏదైనప్పుడు కూడా దాన్ని తీసుకుని వెళ్లి సంబంధిత మెకానిక్ కి ఇచ్చిన తర్వాత అది సాధ్యం ఏంటని చూసి ఖచ్చితంగా రైతులకి ఈ పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి, అదేవిధంగా కలెక్టర్ గారితో, సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఇది సాధ్యమైనంత తొందరగా రైతులకి ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు, ఇంకా పెద్దలు చౌదరి గారు, ఏఎంసీ చైర్మన్ గారు, ఇంకా కూటమి నాయకులు అందరూ ఉన్నారు. ఖచ్చితంగా మేము అందరం కూడా ప్రయత్నం చేసి దానికి సాధ్యమైనంత తొందరగా రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. జంగారెడ్డిగూడెం గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు సోమవారం డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు అమృతుల రంగా, గౌరవ అధ్యక్షులు నెలపోలి ప్రభాకర్ మాట్లాడారు. జూలై 26వ తేదీ కార్గిల్ దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మాజీ సైనిక ఉద్యోగుల సంఘం వారు అందించిన ఆర్థిక సహకారంతో గరుడపక్షి నగర్ పాఠశాల విద్యార్థులు 40 మందికి రెయిన్ కోట్లు అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించే క్రమంలో జంగారెడ్డిగూడెం మాజీ సైనిక ఉద్యోగుల సంఘం కార్యదర్శి డి సత్యనారాయణ సహకారం హర్షణీయమని కొనియాడారు. దాతలు స్పందించి ప్రభుత్వ పాఠశాలలకు మరింత సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు, పటాన్ బాజీ, దాసరి వెంకటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయురాలు బి వెంకటలక్ష్మి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాల జంగారెడ్డిగూడెం ఈ స్కూల్లోను కార్గిల్ దినోత్సవం సందర్భంగా 26వ తారీఖు కార్గిల్ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం మాజీ సైనికులు ఉద్యోగులు సంఘం అందరూ కలిపి ఈ స్కూల్ పిల్లలకి అందరూ కూడా రైన్ కోట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రైన్ కోట్స్ ను ఈ రోజు మేము పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మాది డాంగనగర్ అంబేద్కర్ యువజన సేవా సంఘం తరఫున మేము ఇస్తున్నాము ఈ యొక్క రైన్ కోట్స్. కాబట్టి మాజీ సైనికులు ఉద్యోగం చేసినప్పుడు అంతకాలం కూడా సర్వీస్ లో ఉండగా దేశం కోసం పోరాడారు. తదుపరి రిటైర్డ్ అయిన తర్వాత వారు పెన్షన్ తో బతుకుతూ ఇటువంటి చదువుకునే విద్యార్థులకు వారు సహకరిస్తున్నారంటే ఆ మాజీ సైనికుల సంఘాన్ని అందరూ కూడా మా అంబేద్కర్ యువజన సేవా సంఘం తరఫున మరియు ఎంపీపీ పాఠశాల జంగారెడ్డి వారి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకమైన వారు చేయాలని చెప్పేసి నేను మనసారా కోరుస్తున్నాను. ఏమేమండి ఈరోజు జంగారెడ్డిగూడెం డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు రెయిన్ కోట్లు అందించడం జరిగింది. జంగారెడ్డిగూడెం మాజీ సైనిక ఉద్యోగుల సంఘం తరపు నుండి జూలై 26వ తారీఖు కార్గిల్ దినోత్సవం పురస్కరించుకుని వాళ్ళు పిల్లలకి రెయిన్ కోట్లు అందించడానికి ఆర్థిక సహకారం అందించారు. మా సంఘ గౌరవ అధ్యక్షుడు నేలపూలు ప్రభాకర్ రావు గారు పిల్లలకి రెయిన్ కోట్లు అందించాలని వారి దృష్టి తీసుకెళ్లగా వాళ్ళు స్పందించి పిల్లలు 35 మందికి సుమారు 35 మందికి రెయిన్ కోట్లు అందించే ఆర్థిక సహకారం అందించినందుకు డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కళ్ళు ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నామండి. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి జంగారెడ్డిగూడెం మాజీ సైనిక ఉద్యోగుల సంఘం కార్యదర్శి సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. నేను దుమ్మెడి సత్యనారాయణ, జంగారెడ్డి డివిజన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం సెక్రటరీగా ఉన్నాను. మన ఈరోజు కార్గిల్ విజయదోస్ సందర్భంగా మన డాంగేనగర్ వాసులైన అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ గారు, అలానే వారి కమిటీ సభ్యులు మా వద్దకు వచ్చి గరుడపక్షిలో ఉన్న ఎంపీపీ స్కూల్ నందు చిన్నపిల్లలకు రెయిన్ కోట్స్ కావాలని అడగటం జరిగింది. దానికి మా సంఘం స్పందించి వెంటనే వారి అభ్యర్థన మేరకు రెయిన్ కోట్స్ పిల్లలకి పంపిణీ చేయటం జరిగింది. ఇది ఇలాంటి మహోన్నత కార్యక్రమాలు చేపడుతున్న అంబేద్కర్ యువజన సంఘం యువతకు, అలానే వారి సంఘంకు ఎల్లప్పుడూ మా మాజీ సైనిక సంఘం అండదండలు అందిస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలానే మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ జై భారత్, జై హింద్.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందనపువారి కాంప్లెక్స్, 2nd floor, హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రూ అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాన్ని బలపరచాలని ప్రజలకు వామపక్ష ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఇచ్చిన ఆందోళనలో భాగంగా సోమవారం జంగారెడ్డిగూడెం బస్టాండ్ ఎదురుగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి మండల కార్యదర్శి కుంజే వసంతరావు, ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు సర్యం రామ్మోహన్, సిఐటియు పట్టణ కార్యదర్శి పసల సూర్యారావులు మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం లేదని, కరెంటు బిల్లులు కట్టుకోవడానికి సులభంగా ఉంటుందని కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వీటిని ప్రజలు నమ్మవద్దని హెచ్చరించారు. బిఎస్ఎన్ఎల్ సంస్థ దివాలా తీసి అమ్మకానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ సంస్థలు కూడా దివాలా చేయడం కోసం అదానీ కుట్రలు చేస్తున్నారని, ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యుత్ సంస్థను జవాబుదారీతనంగా తీసివేసి అదానీ స్మార్ట్ మీటర్ల ద్వారా వారు ఒక నెంబర్ ఇచ్చి మనకు ఏ అవసరమైనా ఇక ఆ నెంబర్ ని సంప్రదించాలని చేస్తూ ప్రభుత్వంను జవాబుదారీతనం నుండి తప్పిస్తున్నారని, బిల్లు కట్టుకునే గడువు, వెసులుబాటు కూడా లేకుండా ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఈ మీటర్లు వస్తున్నాయని అన్నారు. స్మార్ట్ మీటర్లే కాకుండా ట్రూ అప్ ఛార్జీల పేరు మీద ఒక్కొక్క యూనిట్ కు 350 పైసలు అదనంగా పడుతుందని అన్నారు. ఇది ప్రజలు మోయలేని భారంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ, ఏఐటియుసి మండల గౌరవ అధ్యక్షులు జంపన వెంకటరమణ రాజు, డివైఎఫ్ఐ నాయకులు మాబు సుబ్బాని, వంగ గోపి, రైతు సంఘం నాయకులు సుంకర రాధాకృష్ణ, జి బాలయేసు, చందా త్రిమూర్తులు, చింతల రాజు, ఆంజనేయ రాజు, బేతి కిషోర్, తాళ్ళూరి నాగరాజు, మంచల్ల ప్రభాకర్ రావు, హనుమంత్, ఐఎఫ్టియు పట్టణ కార్యదర్శి మొల్లేటి శ్రీను పాల్గొన్నారు. పసల సూర్యారావు, సిఐటియు పట్టణ అధ్యక్షులు. ఈ రోజు ఈ స్మార్ట్ మీటర్ బిగించడం ద్వారా మొత్తం ప్రధానికం మీద రాబోయే రోజుల్లో కూడా వేల కోట్లు భారాలు పడే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాల వల్ల, అదాని విద్యుత్ ఒప్పందాల వల్లే రాబోయే 20 సంవత్సరాల్లో 150,000 కోట్లు ప్రజలు చెల్లించాలి. అది కాకుండా ఏదైతే కొత్తగా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నాయో, అదాని విద్యుత్ ఒప్పందమే 2.49 పైసలు అయితే దాన్ని వ్యతిరేకించిన ఈ కూటమి నాయకులు ఈ రోజున 4.60 పైసలకి మళ్ళీ కొత్త విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. మరి ఈ భారాలన్నింటినీ కూడా ప్రజలు ఏ రకంగా మోయగలరు? మరి విద్యుత్ భారాలతోటే ప్రజలు అణిగిపోతా ఉంటే రేపు రాష్ట్రంలో అభివృద్ధి ఏ రకంగా జరుగుద్ది అనేది ఈ సందర్భంగా ప్రధానిగా ఆలోచించాలని తెలియజేస్తా ఉన్నాం. ఎస్ రామ్మోహన్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడిని. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కరెంటు వినియోగదారులపై విపరీతమైనటువంటి భారాన్ని మోపుతున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వాలు 2014 నుంచి 19 వరకు పెద్ద ఎత్తున ట్రూ అప్ ఛార్జీల పేరుతో సుమారు 3,500 కోట్ల రూపాయలని కరెంటు వినియోగదారుల నుంచి వసూలు చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా నేడు సుమారు 6,500 కోట్ల రూపాయలని ప్రజల నుంచి ట్రూ అప్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తా ఉంది. మొత్తంగా 9,500 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజలపై భారాన్ని మోపింది. కుంచె వసంతరావు, ఏఐటిసి జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి. గత ప్రభుత్వాలు ఏ రకంగా అయితే 9 సార్లు ప్రజలపై భారం మోపుతూ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు, అది తప్పని ఈ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సార్లు గొడవలు చేస్తూ ఈ స్మార్ట్ మీటర్లు ఎవరైతే పెడతారో వాటిని పీకేయండి చెప్పడం జరిగింది. ఇదే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చి ప్రజలపై భారం మోపుతకి కరెంటు ఛార్జీలు పెంచడానికి, అదే రకంగా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో ప్రజా
సంఘాల ఐక్యత వేదిక ఈ రోజు మేము సంతకాల సేకరణ చేస్తున్నాము. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాము. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ రాఘవాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు చేశారు. గోదాదేవికి పంచామృతాలతో అభిషేకం వంటి క్రతువులు చేశారు. అనంతరం అష్టోత్తర శతనామార్చన, ప్రత్యేక ప్రసాద నివేదన, మంగళ శాసనం, తిరునక్షత్ర తనియన్ విన్నపం మొదలగు విశేష కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో వికాస తరంగిణి సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. పాండ్యే విశ్వంబరాం గోదాం వందపదంగల్వాడే ఆండాల్ తిరువడిగలే శరణం. బొట్టాయిగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటీడీఏ ముందు శివారు గ్రామాల్లో మండలాల్లో మెరుగైన వైద్యం అందించాలని ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ కమిటీ నాయకులు తగరం బాబురావు, కట్టం నాగేశ్వరరావులు మాట్లాడారు. వర్షాల కారణంగా ఏజెన్సీలో ప్రజలు విష జ్వరాల బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తే వైద్య సిబ్బంది వారికి మెరుగైన వైద్యం అందించడం లేదని విమర్శించారు. వైద్యం కోసం ప్రజలు ఆర్ఎంపీలను, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి పేద ప్రజలు, ఆదివాసీలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు. గవర్నమెంట్ ఆసుపత్రులకు రోగులు వెళితే తక్షణమే వారికి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, పచ్చకామెర్లు లాంటి రోగాలకు రక్త పరీక్షలు నిర్వహించి సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని, ఆదివాసీ గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, మారథిన్ స్ప్రే చేయించాలని, దోమతెరలు పెట్టాలని, అలాగే 108 సేవలను కూడా అమలులోకి తీసుకురావాలని అన్నారు. పేషెంట్లను జంగారెడ్డిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు లాంటి హాస్పిటల్స్ కు రిఫర్ చేయకుండా ఏజెన్సీ నందు స్థానిక హాస్పిటల్స్ లోనే వైద్యం అందించాలని, దానికి తగిన ఏర్పాట్లను ప్రభుత్వాలు చేపట్టాలని కోరారు. కొన్ని చోట్ల రోగులకు ఒక్క మలేరియా టెస్ట్ చేసి రేపు రండి టైఫాయిడ్ టెస్ట్ చేస్తామని రోగులను ఇంటికి పంపించేస్తున్నారని తెలిపారు. అలా కాకుండా రోగికి అన్ని టెస్టులు కూడా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొట్టాయిగూడెం మండలంలో అల్లి కాలువ దగ్గర నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను త్వరితగతిన పూర్తి చేసి ఏజెన్సీ వాసులకు మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి నందు పనిచేస్తున్న వైద్య సిబ్బంది రోగుల పట్ల మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని, వారిని అసహ్యించుకోకూడదని, రోగులతో ప్రేమగా మెలగాలని అన్నారు. జిల్లా నాయకులు ఈ రోజు ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో కోటరామచంద్రపురం ఐటీడీఏ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన మందులు ఉండాలి, మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి మేము ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకి ఇవాళ ఏజెన్సీ ఏరియాలో 5 మండలాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఏజెన్సీలో ఎక్కువ ఆదివాసీలు, పేదలు, నిరుపేదలు జీవిస్తూ ఉన్నారు. వీళ్ళకి జ్వరం వచ్చినా లేదంటే ఇతర ఏ రోగం వచ్చినా హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది సకాలంలో స్పందించుకోకుండా వాళ్ళని జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కి, లేదంటే ఏలూరు, లేదంటే విజయవాడ, గుంటూరు హాస్పిటల్ కి రిఫర్ చేస్తా ఉన్నారు. కాబట్టి అట్లా రిఫర్ చేయకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థానిక ఆసుపత్రులలో తగినటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి, యంత్రాంగం ఉండాలి, మందులు ఉండాలి, అందుబాటులో నిత్యం అందుబాటులో డాక్టర్లు ఉండాలని చెప్పేసి మేము ఈ రోజు ప్రధానమైన డిమాండ్ ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం గ్రామంలో సిపిఎం పార్టీ జంగారెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పర్యటన సందర్భంగా ఏ పోలవరం బైపాస్ నుంచి 100 మంది కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎర్ర కాలువ మిగులు భూములు పేదలకు పంచాలని, సాగు హక్కు కల్పించాలని, ప్రభుత్వం పేదలకు ఎక్సాల్ పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా మిగులు భూముల్లోకి తీసుకెళ్లారు. ముందుగా ముదిగొండ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు. అనంతరం మిగులు భూముల్లో పార్టీ జెండాను పాతి నాగలితో దుక్కుదున్ని నాట్లు వేసి సాగును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం అధ్యక్షతన జరగగా రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం, టీ నరసాపురం మండలాలలో ఎర్రకాలువ ప్రాజెక్టు మిగులు భూములు సుమారు 1000 ఎకరాలు ఉన్నాయని, ఈ భూములను పేదలకు సాగుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 2018 నుంచి ఏ పోలవరంలో ఉన్న మిగులు భూములలో సాగు చేస్తూ
భూస్వాములపై పోరాడుతూ కేసులు పెట్టినా భయపడకుండా పేద ప్రజలు ఈ భూములలో సాగు చేస్తున్నారని, సాగు చేసే వారికి ప్రభుత్వం ఎక్సాల్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఈ భూములలో 500 మంది పేదలు సాగు చేస్తూ పోరాటాలు నిర్వహిస్తూ ఉంటే భూస్వాములు పేదలపై అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతూ వారిని వేధిస్తున్నారని, అయినా అధికారులు పట్టించుకోవట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, మిగులు భూములు పేదలకు పంచాలని, వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే భూస్వాములు పేదలపై పెట్టిన అక్రమ కేసులను తీసివేయాలని, భూస్వాములు ఈ భూములు సాగు చేయకుండా నిర్మూలించాలని, పేదల సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలని, లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలుగా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరించారు. లక్షలాది ఎకరాల మిగులు భూముల్ని పేదలకు సాగు కోసం, ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలని సిపిఎం పోరాడుతున్నది. అనేక చోట్ల ఈ పోరాటాన్ని అణిచివేసి ఈ భూములన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలు భూస్వాములకి అప్పచెప్పేందుకు నిర్బంధాన్ని కూడా ప్రయోగిస్తున్నది ఈ ప్రభుత్వం. ఆ రోజు అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి మాటలకి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి సంబంధమే లేదు. ఆ రోజు పేదలను ఉద్ధరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు పేదల భూముల్ని తీసుకొని కార్పొరేట్లకి అప్పచెబుతా ఉన్నది. ఇప్పుడు ఎర్రకాలువ ఉదాహరణకి ఇక్కడ ఎర్రకాలువ కింద ఉన్నటువంటి పైన రిజర్వాయర్ పైన ఉన్న 3000 ఎకరాలు ఆ రోజు ప్రభుత్వం ఎంక్వైరీ చేసి నష్టపరిహారం కూడా చెల్లించింది. నష్టపరిహారం తీసుకున్న భూస్వాములు తిరిగి ఆ భూముల్ని తమ స్వాధీనం చేసుకొని వాళ్ళు లీజులు పిచ్చుకొని ఆదాయం పొందుతున్నారు. అది చట్టవిరుద్ధమని, పేదలకే రావాలని పేదలు గత 5-6 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ భూస్వాములు సాగు చేస్తున్నంత కాలం, చట్టవిరుద్ధంగా సాగు చేసినంత కాలం మౌనంగా ఉన్నారు, నిద్రపోతున్నారు. వాళ్ళ మీద ఎటువంటి కేసుల్లో నిర్బంధాలు. ఈరోజు పేదవాళ్ళు వాటిని సాగు చేసుకోవడానికి ముందుకు వస్తే మాత్రం వాళ్ళని కేసులు పెడుతున్నారు. జంగారెడ్డిగూడెం తపస్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులచే ప్లాస్టిక్ నిషేధంపై చైతన్య కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక వినూత్న ప్రస్థానంగా తపస్ పబ్లిక్ స్కూల్ నందు బ్యాన్ ప్లాస్టిక్, భవిష్యత్ కోసం ప్లాస్టిక్ ను నిషేధించాలి అనే నినాదంతో ప్లాస్టిక్ నిషేధంపై చైతన్య కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నాటక రూపంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే హానికర ప్రభావాలను సమర్థవంతంగా ప్రదర్శించారు. దీని ద్వారా ఒక పర్యావరణ హితం తెలియజేసే కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులంతా కలిసి మేము ప్లాస్టిక్ ను ఉపయోగించాం, పర్యావరణాన్ని కాపాడుతాం అని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ ద్వారా విద్యార్థులు స్వచ్ఛమైన భవిష్యత్తు కోసం తమ పాత్రలను చక్కగా చూపించారు. తపస్ పాఠశాల చైర్మన్ దాకారపు కృష్ణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం ద్వారా మన భూమిని కాపాడే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఒక మేలైన సందేశంగా నిలవడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు ఏ స్కూల్ కూడా చేయని విధంగా ప్లాస్టిక్ వాడకం కలిగే నష్టాలను కళ్లకు కట్టినట్లుగా విద్యార్థులు చూపించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా అభినందనలు జల్లులు కురుస్తున్నాయి. కష్టజీవులు, శ్రమజీవులు, పేద ప్రజలు ఉన్నంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా ఉంటుందని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అన్నారు. సోమవారం జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 25 కుటుంబాల వారు భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. గడ్డం శివాజీ, కాట్రు మధు, కలపాల వెంకట్రావు నాయకత్వంలో 25 కుటుంబాల వారు మండలంలో ముఖ్యంగా పేరంపేటలో సిపిఐ నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులై సిపిఐ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సిపిఐ గ్రామక శాఖ కార్యదర్శి
కలపాల శ్రీరాములు అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందాయని అన్నారు. సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జేవి రమణరాజు, బీకేఎంయు జిల్లా సహాయ కార్యదర్శి గొలిమె బాలయేసు, సిపిఐ నాయకులు చిలపరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. పేరంపేట గ్రామ సిపిఐ నూతన శాఖకు గెడ్డం శివాజీ కార్యదర్శిగా, కాట్రు మధు సహాయ కార్యదర్శిగా, మరో 5 కమిటీ సభ్యులుగా ఎన్నికలయ్యారు. జనసేన పార్టీ మాజీ మండల ప్రెసిడెంట్ పులి శివ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, జనసేన నాయకులు చింతల లాని, ఉకుర్తి సీతారాం పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల శెట్టి రవి, కోరా రంగనాథ్, షేక్ మస్తాన్, రామకృష్ణ, మధ్యాహ్నపు శ్రీను, వసంతటి మంగరాజు, గేలం కృష్ణ, బాలం అబ్బులు తదితర జన సైనికులు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారథ్యంలో అన్ని గ్రామాలలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ దోరేపల్లి లక్ష్మీనారాయణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు పార్టీ కండువా వేసి లక్ష్మీనారాయణతో పాటు మరో 50 మందిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, కరాటం సాయి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కువైట్ లో తీవ్ర అనారోగ్యానికి గురైన తన భార్యను తీసుకురావాలని కన్నీటి పర్యంతమవుతున్న భర్త వెంకటరమణ, తల్లి కోసం ఎదురు చూస్తున్న చిన్నారులు. జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన శేషు కార్యవర్గం. హాజరైన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, పలు సేవా కార్యక్రమాలు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి ఘన నివాళి అర్పించిన జంగారెడ్డిగూడెం ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్. జంగారెడ్డిగూడెం ముత్రాస్పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో రైన్ కోట్స్ అందజేసిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగస్తులు. రహదారుల నిర్మాణంలో పారదర్శకత పాటించాలంటున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. వార్తలు సమాప్తం. నమస్కారం.